రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్లే వోల్వో బస్సు అది. స్వీట్ హాట్ ఒకే బాక్స్లో పెట్టినట్టు శుభకార్యాలకు, చావులకు, పురుళ్లకు వెళ్లేవాళ్లందరూ ఉన్నారు ఆ బస్సులో. తేజ్ మాత్రం బస్సులో ఉన్నాడు కాని ఆలోచనంతా వాళ్ల నాన్న చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి బయల్దేరాడు తేజ. తేజ్ వాళ్ల నాన్న చంద్రమోహన్, రిటైర్డ్ ఉద్యోగి, చాలా తెలివైనవాడు. హుషారుగా ఉంటూ పేదపిల్లల తల్లిదండ్రులకు సహాయం చేసేవాడు. చుట్టుప్రక్కల ఉన్న చిన్న గ్రామాలకు వెళ్లి తనకు తోచిన సహాయం చేసేవాడు. చంద్రమోహన్ దగ్గరకు కూడా సహాయం కోసం వచ్చేవారు. ఆయన ప్రతిరోజూ బీచ్లో వాకింగ్కి వెళ్లేవాడు. బీచ్ అంటే చంద్రమోహన్కు చాలా ఇష్టం. కాసేపైనా బీచ్లో కూర్చుని వచ్చేవాడు. హైదరాబాద్కు రానాన్నా అని తేజ పిలిచినా, నేను రాన్రా, హైదరాబాద్లో బీచ్ లేదు అనేవాడు చంద్రమోహన్. అంత ఇష్టం ఆయనకు బీచ్ అంటే. ఉదయం బస్సు దిగి ఇంటికెళ్లాడు తేజ. చంద్రమోహన్ హాల్లో సోఫా మీద కూర్చుని బెడ్రూం వైపు భయంగా చూస్తున్నాడు, కొడుగు వచ్చినా పట్టించుకోకుండా. నాన్నా అన్నాడు తేజ. హా అన్నాడు చంద్రమోహన్ బిత్తర చూపులు చూస్తూ. సరిగ్గా తిండీ నిద్రలేక జుట్టూ గెడ్డం పెరిగి పిచ్చివాళ్లాగా అయ్యాడు. తండ్రిని ఎప్పుడూ అలా చూడలేదు తేజ. తండ్రిని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి తేజాకి. నాన్నా, నేను తేజను, వచ్చాను, ఇటు చూడు నాన్నా అని అన్నాడు. ఆ కట్టన్ వెనుక ఎవరో ఉన్నారు, చూడు అన్నాడు చంద్రమోహన్ భయపడుతూ. తేజ వాళ్ల అమ్మ అక్కడే నిల్చుని చూస్తూ ఏడవటం మొదలుపెట్టింది. నెల రోజుల్నుంచి తినడం లేదు, నిద్రపోవడం లేదు, ఇంట్లో ఎవరో ఉన్నారని చూపిస్తున్నాడు అని చెప్పింది తేజవాళ్ల అమ్మ ఏడుస్తూ. సైకాట్రిస్ట్కు తన తండ్రి గురించి అంతా చెప్పాడు. సైకాట్రిస్ట్ చంద్రమోహన్ తీసుకొని ఒక రూంలోకి వెళ్లాడు. తేజను దూరంగా కూర్చోమన్నాడు. చంద్రమోహన్కు కిటికీవైపు చూపించి, అక్కడెవరైనా ఉన్నారా అని అడిగాడు సైకాట్రిస్ట్. చంద్రమోహన్ ఎవ్వరూ లేరు అని అన్నాడు. చీకటి రూంలోకి చూపించి, ఇక్కడెవరైనా ఉన్నారా అని మళ్లీ అడిగాడు సైకాట్రిస్ట్. అక్కడెవరో ఉన్నారు, నన్నే చూస్తున్నారు, చూడు అని రూం వైపు చూపించాడు చంద్రమోహన్. సైకాట్రిస్టుకు అర్థమైంది. ఒక్కడే ఉన్నప్పుడు చీకటి గదిలోకి చూసినప్పుడు ఆయనకు ఆయనని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు తేజకు సైకాట్రిస్ట్. ఈ మధ్యకాలంలో తనకు ఇష్టమైనవారెవరైనా మరణించారా అని అడిగాడు సైకాట్రిస్ట్ తేజను. ఈ మధ్యకాలంలో కాదు సార్, మా నాన్నగారి చిన్నప్పుడు తన తమ్ముడు చనిపోయాడని చెప్తుండేవాడు అని చెప్పాడు తేజ. మీ తమ్ముడు ఎలా చనిపోయాడు అని సైకాట్రిస్ట్ అడిగాడు చంద్రమోహన్ని. మేము చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుతుండగా తమ్ముడు కాలువలో మునిగి చనిపోయాడు. నేను పోలీస్, తమ్ముడు. తేజను లోపలికి పిలిచాడు సైకాట్రిస్ట్. ఇంతకుముందు తన ఉద్యోగరీత్యా బిజీగా ఉండేవాడు. తన ఆలోచనలన్నీ మీమీద, తన పనిమీద ఉండేవి. తను రిటైర్డ్ అవ్వడం వల్ల, మీరు హైదరాబాద్లో ఉండటం వల్ల తను ఒంటరివాడై తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అవే ఆలోచనలతో తన తమ్ముణ్ణి చూస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు అని చెప్పాడు సైకాట్రిస్ట్ తేజకు. చంద్రమోహన్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి కంటికి రెప్పలా చూసుకున్నాడు తేజ. కొన్ని రోజులకి చంద్రమోహన్ మామూలు మనిషి అయ్యాడు. తన కొడుకు తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు తన దగ్గరే ఉండి అన్నీ చూసుకున్నాడని ఆనందబాష్పాలు కార్చాడు చంద్రమోహన్. తేజ హైదరాబాదుకు వెళ్లి నెల అవుతోంది. ఒకరోజు చంద్రమోహన్కు సైకాట్రిస్ట్ నుండి ఫోన్ వచ్చింది. ఏంటండి, ఎలా ఉన్నాడు అని అడిగాడు సైకాట్రిస్ట్. మీ దయవల్ల అంతా క్షేమంగా ఉన్నాం అని అన్నాడు చంద్రమోహన్. మీకో విషయం చెప్పాలండి. తేజ 10 రోజుల ముందు నాకు కాల్ చేశాడు. తను ఒక్కడే ఉన్నప్పుడు తనకు మాటలు వినిపిస్తున్నాయని, తనకు మెట్లను చూస్తే భయంగా ఉంటుందని, తనకు ఒంటరిగా ఉండాలనిపిస్తుందని చెప్పాడు. తేజ చిన్నప్పుడేవైనా చేదు సంఘటనలు జరిగాయా అని అడిగాడు చంద్రమోహన్ని. తేజకు తమ్ముడుండేవాడు. 2 కవలలు. 4 ఏళ్ల వయసులో 2 ఆడుకుంటూ మెట్లమీద నుండి పడిపోయారు. చిన్నవాడు చనిపోయాడు. తేజకు ఆ విషయాలు గుర్తులేవు అని తడబడుతూ చెప్పాడు చంద్రమోహన్.